మూలపేట పోర్టుకు సెంటు స్థలం కూడా ఇవ్వొద్దంటూ ఇక్కడ స్థలాలు అమ్మి వైజాగ్ వెళ్లి బతుకుతామా అని ఎమ్మెల్సీ దుబాడ శ్రీనివాస్ పోర్టు నిర్వాసిత రైతులకు పిలుపునిచ్చారు. వైకాపా పార్టీ ఇటీవల చలో మూలపేట కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో అది కేడి కింజరాపు ధర్మాన కుటుంబాల వ్యూహాత్మక డ్రామాని ఘాటుగా విమర్శిస్తూ వీడియో విడుదల చేశారు. పోర్టు నిర్వాసిత రైతుల వద్ద తక్కువ ధరలకే భూములను సేకరించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని, రైతులు మాత్రం తమ భూములను ఇవ్వొద్దని సూచించారు. పోర్టు పూర్తయితే భూముల ధరలు భారీగా పెరుగుతాయని, ఈ ద్వారా ఈ ప్రాంత ప్రజలు లాభపడతారని అన్నారు. బలవంతపు భూసేకరణ చేస్తే మరో ఉద్యమం తప్పదన్నారు. అందరికీ నమస్కారం. చెలో మూలపేట పోర్టుకు పోదాం రండి అని అధర్మాన నాయకత్వంలో ఈరోజు టెక్కల్లో జరిగినటువంటి సమావేశం. ఈ సమావేశానికి అందరికీ మభ్యపెట్టి తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి అధర్మాన. మీరు ఇప్పుడు ఈ సమావేశానికి ముందు 5 రోజుల క్రితం నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ స్టేట్మెంట్లో మూలపేట పోర్టు గురించి పూర్తి వివరాలను తెలియజేస్తూ ప్రస్తుత సమస్యల్ని క్లారిటీగా చెప్పాను. ఆ సమస్యల పట్ల స్పందించాలి, అది స్పందిస్తేనే నువ్వు చేస్తున్నటువంటి ఈ మీటింగ్కి అర్థం ఉంటుంది అని నేను స్పష్టంగా చెప్పాను. ఉత్తరాంధ్ర నాయకులందరూ వచ్చారు, పారిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ గారు కూడా వచ్చారు. కానీ ఇంతమంది నేతృత్వంలో వాళ్ళకెవరికీ మాట్లాడనివ్వకుండా ఈయనే మాట్లాడిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశయాల్ని తుంగలో తొక్కాడు ఈరోజు ధర్మాన ప్రసాద్ చాలా వ్యూహాత్మకంగా. ఎలా అంటే పోర్టుకు పోదామని చెప్పి పోర్టుకు పోయినారా? పోలేదే. పోర్టుకు 10 కిలోమీటర్ల దూరంలో ఒక టెంట్ వేసి, అంటే ఎక్కడ ప్రజలందరికీ మూలపేట విష్ణు చక్రం గ్రామాల ప్రజలందరికీ లేఅవుట్ ఇచ్చాం. నాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడే సమావేశం పెట్టారు. ఆ సమావేశం దగ్గర వీళ్ళు ఒక టెంట్ వేసి మాట్లాడారు. మరి ఎందుకు పోర్టుకు పోలేదు? నిజంగా పోర్టుకు పోవాలంటే వేలాది మంది ప్రజలు అవసరమా? ఉత్తరాంధ్ర మొత్తం తరలించడం అవసరమా? ఒకవేళ అలా తరలిస్తే వేలాది మంది ప్రజలు కలిసి పోర్టులోకి వెళ్ళొచ్చా? అలా వెళ్ళేటప్పుడు అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి పోర్టులో. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక అవాంఛనీయ సంఘటన జరిగితే అది ప్రమాదకరమని పోర్టు యాజమాన్యం ఆలోచిస్తారు, తప్పేం లేదు. కానీ ప్రజలందరికీ తెలియని విషయం ఏంటంటే 40 మందికి అవకాశం ఇచ్చారు ఈరోజు పోర్టులోకి. 40 మంది అంటే ధర్మాన ప్రసాద్తో కలుపుకొని 40 మంది నాయకులు ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి అందరూ కూడా హాయిగా వెళ్ళొచ్చు, పోర్టు నిర్మాణం పనులు చూడొచ్చు, బయటకు రావచ్చు, స్టేట్మెంట్ ఇప్పుడు మీటింగ్ పెట్టిన స్థలంలో మీటింగ్ పెట్టుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఎవరు కాదన్నారు? ఈ పని చేయలేదే. మరి మీరు ఇది చాలా డ్రామా. ఈ నాటకం ఎలా జరిగిందంటే కింజరాపు అంటే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్ కిలాడీలు వీళ్ళిద్దరూ నాటకంలో జరిగినటువంటి మీటింగే ఈరోజు. మీరు పోర్టుకి మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు మిస్టర్ ధర్మాన ప్రసాద్? పోర్టు పని ఎప్పుడు పూర్తి చేస్తారు? వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు పూర్తి చేస్తారండి. 25వ సంవత్సరానికే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పదవి పోయిన తర్వాత వారి ఆశయం నెరవేరలేదు, ఈ కూటమి ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు, ఇది అందరికీ తెలిసిన విషయం. చేయకపోతే వాళ్ళు పోతారు. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తారు. వీళ్ళ వల్ల కాదు అది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పోర్టులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు